ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం హయగ్రీవానుగ్రహ ప్రసార సిద్ధిరస్తు. సింహరాశి సింహరాశి వారికి సూర్యుని యొక్క సంచారము వృషభ రాశిలో కర్మస్థానమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానములో మరి సూర్య భగవానుడు దాదాపుగా మే 15వ తేదీ నుండి జూన్ 15 వరకు కూడా ఆయన సంచరించే సమయమంతా కూడా సింహరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. సరే, ఆయనతో పాటుగా ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క కదలికలు కూడా వీరిలో కొన్ని అసమతుల్యతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా కలుగజేస్తుంది. అదేంటో తెలుసుకుందాం. సింహరాశి వారికి అధిపతి అయినటువంటి అంటే ఆ గృహానికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అటు ఆరోగ్యాన్ని, ఉన్నతమైనటువంటి జీవ చైతన్యాన్ని, అట్లాగే ఏదైనా సరే ఒక వృత్తి యందు సరైనటువంటి నిమగ్నతని, నిర్దేశితమైనటువంటి ఉద్యోగ బరువు బాధ్యతల్ని మోస్తూ కుటుంబాన్ని ఆనందింపజేస్తూ సంతానానికి ఏం కావాలో అది చేసేటటువంటి సౌహృదయపూర్వకమైనటువంటి వ్యవస్థాపక గ్రహాలలో ఈ సూర్య భగవానుడు అత్యంత గొప్ప శ్రేష్ఠుడు. సూర్యుడు అంటే దాదాపుగా ఒక ఇంటికి గృహ యజమాని. ఆయన చుట్టూనే ఒక భార్య, తల్లి, తండ్రి, భర్త, అట్లాగే తల్లి, తండ్రి, పిల్లలు, బంధువులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ గృహ యజమానిగా సూర్య భగవానుడు ఈ సింహరాశి వారికి ఈ నెల మొత్తము కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు. వారు చేసేటటువంటి ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు గడించేటటువంటి సమయం, మంచి ప్రమోషన్స్ వచ్చేటటువంటి సమయం, దాని ద్వారా ధనము విపరీతంగా వారికి బ్యాంకులో అమౌంట్ చక్కగా డిపాజిట్స్ అయ్యేటటువంటి సమయం. అంటే కొంతమంది ఉద్యోగాదుల్లో 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు, చక్కగా లక్షలు వచ్చి పడతాయి. అలాంటి యోగాలు కూడా ఈ సింహరాశి వారికి కలగటానికి అవకాశం. ఎందుకని? లాభంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క బలం. మరి ఈ నెల రోజులు కూడా గురు శుక్రులు అక్కడే ఉంటారు. ఒక జూన్ తర్వాత మార్పులు వస్తాయి, ఆ తర్వాత నేను చెప్తాను. కాబట్టి ఈ జూన్ 2 లోపల వీరికి ఈ విధమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కొంతమంది ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చక్కగా చదువుకొని దానికి సంబంధించినటువంటి ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఎఫ్ఎస్లో, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి బ్యాంకులకి కూడా కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసినటువంటి వాళ్ళకి, అట్లాగే చదువుకున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఏదైనా సరే బీఎస్సీ, బీఈడి అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి సూర్య భగవానుడు సంసిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత మీ యొక్క తలరాత, మీ జీవితంలో, మీ జాతకంలో ఉన్నటువంటి యోగాలను బట్టి ఆయన అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి హ్యాపీ. ఆరోగ్యం బాగుంటుంది, ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతమైనటువంటి చదువులో కూడా వీళ్ళు ప్రావీణ్యతని సాధిస్తారు. మరి లాభంలో ఉన్నటువంటి గురువు, శుక్రుడు వీళ్ళిద్దరూ జూన్ 2 వరకు గురుడు ఉంటాడు అక్కడే లాభంలో, జూన్ 8 వరకు శుక్రుడు, ఇద్దరు కూడా కలిసి ఉండటం ఇంకా అత్యంత యోగప్రదమైనటువంటి విశేషమైనటువంటి భాగ్యం. ఏదైనా గృహాల పరంగా లేకపోతే వాహనాల పరంగా మార్పులు చేర్పులు జరగటము, ఒక గృహం మార్పు జరగటము, లేకపోతే పెద్దలకి సంబంధించినటువంటి ఆస్తులున్నా, పిల్లలకి సంబంధించిన ఆస్తులున్నా వాటి పరంగా కూడా చక్కగా అవి అమ్మేసి కొత్త కొత్త భాగ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు అంటే గృహ యోగాలను పొందేటటువంటి సందర్భము. గృహంలో పిల్లల పరంగా ఏ ఉపనయన కార్యక్రమాలు, పిల్లల పరంగా ఏదైనా వాళ్ళు వివాహం చేసుకోవాలనుకున్నా ఆ వివాహపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండటము, గృహంలో ఎవరికైనా సంతానం కలిగి దాని పరంగా గృహపరమైనటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా ఆనందాన్ని కలుగజేసేటటువంటి ఖర్చులు. కొంతమంది లేని వారికి దాన ధర్మాలు చేయటం, లేకపోతే గుళ్ళు కట్టించేటప్పుడు వారికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడం, ఇలాంటి వాటి వలన ధనము మరి వచ్చే జన్మలో వీరికి ఇవన్నీ ఆర్జితం అండి. సాచుకునేటటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి విశేషాలన్నీ గురు శుక్రులు ఇస్తున్నారు ఈ మాసంలో. కాబట్టి ఎవరైనా సరే చేయాలనుకుంటే రూల్డ్గా చేయండి. ఏదో మనకి ఇప్పుడు ఫోన్లలో ఆ పూజలు చేస్తాము, లేకపోతే ఇక్కడ గుడి కడుతున్నాము, లేకపోతే ఇక్కడ అనాథలు ఉన్నారని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఎన్నో వీడియోలు వస్తున్నాయి. అది చూడంగానే మీరు డైరెక్ట్గా ఫోన్పే ఉంది కదా అని నొక్కారనుకోండి, ఆ డబ్బులు అట్లాగే వెళ్ళిపోతే ఏఐకి వెళ్ళిపోతే మీకు పుణ్యం లేకపోగా వచ్చే జన్మలో వచ్చే పుణ్యం ఉండదు, పోయిన జన్మలో పుణ్యం ఉండదు, ఈ జన్మలో సంపాదించుకున్న ఈ ధన పుణ్యం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అక్కడ రియల్గా వెళ్ళండి. ఎవరైనా కడుతుంటే దేవాలయాలు మీకు తోచినటువంటివి మరి ఆ ఇనుము వేయించండి, సిమెంట్ వేయించండి, లేకపోతే కంకర్రాలు వేయించండి, మీ డబ్బులు పే చేయండి, నీళ్లు వదిలేసేయండి, శివార్పణం అని చెప్పి నీళ్లు వదిలేయండి. ఏ దానం చేసినా, ఏ ధర్మం చేసినా, మీరు ఏ హోమాలు చేయించినా డైరెక్ట్గా లేకపోతే ఫోన్ ద్వారా అయినా సరే మీరు చక్కగా శివార్పణం అంటూ వదిలేస్తేనే దాని యొక్క పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాన ధర్మాదులు చేసేటప్పుడు మన నోట్లోంచి వచ్చే మాట శివుడికి అర్పణం. అంటే ఈ యొక్క భూమి మొత్తం ఆయన అనుగ్రహంతో తిరుగుతోంది కాబట్టి మీరు
ఆర్జించినటువంటి పుణ్యమంతా కూడా మీ కుటుంబంలో సంతానానికి రావాలన్నా, వచ్చే జన్మలో మీకు నిలబడాలన్నా అదంతా శివుడికి అర్పణం చేస్తే మాత్రమే మీకు లభిస్తుంది. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు కొడుతున్నాం, వెళ్ళిపోతున్నాయి. ఉపయోగం ఏముంటుంది? అందరికీ చెప్పుకోవడం మళ్ళీ. మేము అక్కడ పూజలు చేయించాం, లేకపోతే మేము ఇక్కడ గుడికి దానం చేసామండి, గుడిలో గోపురాలు ఇచ్చాము, లేకపోతే గుడిలో భగవంతుడికి కిరీటాలు ఇచ్చాం. దానివల్ల ఏం ఉపయోగం? ఇష్టమైతే చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువైన చేసేవాళ్ళు ఉంటారు. లేదా కొంతమంది ఉంటారు, రూ. 100 సంపాదిస్తే రూ. 10 భగవంతుడికి ఇవ్వాలి, లేదా అనాథాశ్రమాలకు ఇవ్వాలని వాళ్ళు చెప్పుకోరండి. చెప్పుకుంటే పుణ్యము రాదు, ఉన్న పుణ్యము పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారు ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి అవకాశము మీకు పుణ్యాన్ని ఆర్జిస్తుంది. అది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. అట్లాగే మీ యొక్క కొంతమందికి వివాహ యోగ్యతకి సంబంధించినటువంటి శుభకరమైనటువంటి కాలంగా భావించండి సింహరాశి వారికి. చక్కగా మాటలు ముచ్చట్లు, అట్లాగే ప్రేమించుకున్న వాళ్ళు కూడా కుటుంబంలో బంధువుల్ని ఒప్పించటము, తల్లిని ఒప్పించడం, తల్లి ద్వారా తండ్రిని ఒప్పించడం, ఆయన ఒప్పుకోకపోతే విధంగా వివాహ ప్రక్రియలు కూడా కొంతమంది ప్రేమించినటువంటి వాళ్ళకి యోగ్యకరంగా కనిపిస్తున్నాయి. మరి ఇదే సింహరాశిలో కేతు ఉండటం, ఎదురకుండా సప్తమం దీని ద్వారా వీరికి వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు అలా వచ్చేస్తే పెళ్లి అయిపోతుంది ఇంకో వారంలో అనుకున్నప్పుడు కొంతమందికి, లేకపోతే చాలా మందికి ఆ వివాహ వ్యవస్థలో ఈ రాహుకేతువులు ఆడే ఆటలో వాళ్ళ జాతకంలో ఎక్కడైనా ఈ రాహుకేతువులు వేరే దుస్థానాల్లోనో లేకపోతే వేరే రకమైనటువంటి గ్రహాలకి లింక్ అయి ఉన్నారనుకోండి, ఆ వ్యవస్థని పాడు చేస్తారు. దీన్నే సర్పదోషము అంటాం. రాహుకేతువులు ఉండేది సర్పదోషం. పెళ్ళి అయినటువంటి వాళ్ళు విడిపోవడానికి రాహుకేతువులు ముందుంటారండి, గుర్తుపెట్టుకోండి. మరి సింహరాశి వారికి వారు కొంత స్వయంకృతాపరంగా చేసుకుంటారు. అవతల వ్యక్తులు అంటే భార్యో భర్తో వీరి మధ్య సరైనటువంటి ఒడంబడిక ఉండదు, మాట తీరు సరిగ్గా ఉండదు, దానివల్ల నష్టపోతుంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఎడబాటు అనేటటువంటిది, అట్లాగే వ్యాపారాలలో తీవ్రమైనటువంటి నష్టాలు కలగడానికి అష్టమ శని మిమ్మల్ని ఆల్రెడీ వరించింది, ఇప్పుడు యోగిస్తున్నట్టుగా భావించింది. అంటే దీంట్లో నెగిటివ్నెస్ మాత్రమే తీసుకుంటాం. అష్టమ శని ఎన్నో మృత్యు తుల్యమైనటువంటి పరిస్థితులను కలిగిస్తుంది. వ్యాపారాల ద్వారా, ఉద్యోగం ద్వారా. ఇందాక శివుడు బాగున్నాడు కాబట్టి దృష్టి పడతాం. శని దృష్టి పడినప్పుడు పూర్తిగా ఆ యొక్క ఉద్యోగాదుల్లో అవతల వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు. మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పనిచేసే వాళ్ళు నిర్మార్గపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మీ పై అధికారులకి ఆ చెవిలో చెప్పి ఈ చెవిలో చెప్పి ఉన్నవి లేని చెప్పి మీ మీద లేనిపోని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తారు. అవి మీ యొక్క పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఏ రంగంలో ఉన్న వాళ్ళ ఉద్యోగస్తులకైనా సరే, ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ పొలిటీషియన్స్ కానివ్వండి, అది ఉన్న వ్యాపార స్థితిగతులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ బాధలు జిహెచ్ఎంసీలో మాత్రం ఎక్కువగా ఉంటే జాగ్రత్త. అట్లాగే ఈ బుధుడు ఈ యొక్క సింహరాశి వారికి దాదాపుగా మే 29 వరకు కూడా అనుకూలంగానే ఉంటాడు. అది ఆర్థికంగా ఇందాక చెప్పినట్టుగా. తర్వాత బుధుడు మే 30 నుంచి కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మిథున రాశిలో లాభస్థితిలో ప్రయాణించడం అనేటటువంటి, ఇక తిరుగులేనటువంటి డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది, ముఖ్యంగా వ్యాపారస్తులు. ఇక రాలేదు అంటే జన్మజాతకంలో ఏదైనా లోపం ఉంటే తప్ప. అట్లాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కూడా బుద్ధితో, తెలివితేటలతో ఆలోచించి సొంత నిర్ణయాలు కొన్ని తీసుకొని గవర్నమెంట్ సహకారంతో చిన్న వ్యాపారము, పెద్ద వ్యాపారము చేయడం, వారికి ఉన్నటువంటి వాక్ ధోరణితో, వాక్ చాతుర్యంతో, చతురతలు చేసి పెద్ద పెద్ద వాళ్ళని కలిసి పారిశ్రామికవేత్తలను, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను, లేకపోతే ఆ సంస్థలకి సంబంధించిన వాళ్ళని ఎవరు కలవటం, వీరి యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించటం, తెలివితేటలతో మంచి వాక్కులతో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, దాని ద్వారా కొత్త చిన్న కుటీరం చేసేవచ్చు, లేదా పెద్ద వ్యాపారానికి పునాదులు వేసుకునేటువంటి. ఉద్యోగాలు లేవు అని చెప్పి ఏదో ఎక్కడ చేసి గొంగలి అక్కడే అన్నట్టుగా ఐపీఎల్ మ్యాచ్లు తీసుకుంటూ, లేకపోతే ఆ గుర్ర పందాలకి వెళ్ళి, లేకపోతే ఇంకెక్కడికో దూరంగా సరదాగా వెళ్దాం ఉద్యోగం వచ్చేంత వరకు నేను ఇట్లాగే తిరుగుతున్నాను ఎవరి మనసులో వాళ్ళు అనుకుంటే తప్ప, ప్రతిరోజు మీకంటూ ఒక 10 గంటలు 5 గంటలు ఏ వృత్తి ధర్మంలోనైనా సరే, ఉద్యోగమే కాదండి, మీరు చేసే ప్రతి పని అది ఏ రకమైనటువంటి వాహనాల పరంగా మీరు ఉండి ఒకరికి సేవ చేసేటటువంటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకే పని చేసినా సరే అదంతా ఉద్యోగమే. గుర్తుపెట్టుకుని ఉద్యోగం దాని ఉద్యోగం అందరం. అది అనారోగ్యానికి తీవ్రమైనటువంటి హేతు. సాఫ్ట్వేర్ వాళ్ళు పడేటటువంటి అవయోగాలు నాకు ఎన్నో తెలుసు, వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏ పని చేసినా మీకు అది ఉద్యోగమే. అంతేగాని పని చేయని వాడు అది ఎప్పుడో మీకు 4 నెలలకు 4 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చిందనుకోండి, అదే నాకు కరెక్ట్ అయినటువంటి యోగించే కాలం మాత్రం అనుకోవచ్చు. ప్రతి క్షణము మనకి యోగిస్తూనే ఉంటాం, మనం దాన్ని పట్టుకోవట్లేదు. అంటే దానికి దైవానుష్ఠాన బలం ఉండాలి, అది పెంపొందించుకోండి. ఎందుకంటే
సింహరాశి వారికి మే 11 నుంచి మే జూన్ వరకు కూడా కుజుడు నవమ భావంలో ఉండటం వలన మీరు కాస్త వాళ్ళకు ఉన్నటువంటి కోపావేశాలు తగ్గించుకొని తెలివితేటలతో ముందుకు కనుక వెళ్ళినట్లయితే చక్కటి ఈ పూర్వ పుణ్యార్జితం కష్టమైనా సరే రప్పించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన మీకు పనిచేస్తుంది. ఉన్నతమైనటువంటి విద్యార్థులకి విద్య ఎందుకు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాల్లో లేకపోయినా ఈ యొక్క దేశంలో దూరంగా వెళ్ళి చదువుకునేటటువంటి యోగం హాస్టల్స్ ఉంది యోగం కలుగుతాయి. కాబట్టి అష్టమ శని దోషము, సప్తమంలో ఉన్న రాహులు, జన్మరాశిలో ఉన్నటువంటి కేతులు, భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమంది విద్యార్థులు కానివ్వండి, కొంతమంది లేకపోతే ఉద్యోగం లేక దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఈ కుజుడు కాస్త ఇబ్బందులు కలిగజేస్తారు. జాగ్రత్తగా ఈ 4 గ్రహాలు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. జూన్ 2 తర్వాత 8 తర్వాత చక్కగా 12వ స్థానంలో కొంచెం వీళ్ళు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి. లేదా విష్ణు సూక్తంతో కానీ శ్రీ సూక్తంతో కానీ నిత్యము పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు మీకు కలిగే అవకాశం నిండుగా ఉంది. సరే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, జరగట్లేదు, మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయని చెప్పేవాళ్ళు వారి జీవితం వాళ్ళకి ఉంటుంది. ఈ యొక్క రాశుల్లో నక్షత్రాలు కొన్ని లక్షల మంది గొప్పలుగా ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు. జాతకం తెలియకపోయినా వాడు మాకు ఈ రాశి అండి, మాది నక్షత్రం, మరి ఎవరు చెబుతారు, వీళ్ళు ఆశిస్తారో నాకు తెలియదు. అంటే జన్మజాతకం అంటే ఏంటి, కొంతమంది ఏం తెలియదు, డేటు టైము ప్లేస్ మర్చిపోతారు. విని 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 మాది సింహరాశి, మా సింహరాశికి శని వచ్చింది, శని మహర్దశ మీ జాతకంలో ఎక్కడో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు. కాబట్టి దశలు అంతర్దశలు మీకు ఎలా యోగిస్తున్నాయా అవి ప్రజెంట్లో గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఇవి ఎక్కడున్నాయి, ఏ స్థానంలో, జాతకంలో మనకంటూ ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉంది, దాన్ని బట్టి కొంతమందికి విద్య, వివాహం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చక్కగా ప్రస్ఫుటంగా తెలుస్తాయి. కాబట్టి ఏ సంవత్సరం చేసినా జాతకం చూపించే ప్రతి 6 నెలలకు సంవత్సరం ఇది ఒక నియమబద్ధంగా మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టినా సరే దానికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే గ్రహాలు చాలా గొప్పది, భూగ్రహం కన్నా గ్రహాలు చాలా గొప్పది. భూగ్రహం పైన మనం చేసే పూజల వలన ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మన దాకా రాకుండా పంచభూతాలు తటస్థం చేసేస్తాయి. కాబట్టి అందరూ కూడా కాపాడుతారు. నిత్యము దైవారాధన చేసి మన గ్రహస్థితి కనుక బాలేకపోతే జ్యోతిష్యాన్ని సరైన గురువుని చక్కగా ప్రార్థన చేసి గురువుని చక్కగా కలిసి ఫోన్ ద్వారా రియల్గానో మీకు నచ్చినటువంటి గురువు ద్వారా మీ జన్మ జ్యోతిష్యాన్ని చక్కగా తెలియజేసుకొని లగ్నం దర్శనించి అంతర్దర్శనించి అది బాగున్నాయా బాగాలేదా, మరి నాకు ఈ విధంగా ఉద్యోగం లేదంటే నాకు పెళ్లిలో అవుతున్నాయి కానీ సరిగ్గా లేదా, పెళ్లి అవుతుంది కానీ సరిగ్గా లేవని చెప్పడం ఇలాంటివన్నీ తెలియజేసుకుంటే తెలుస్తాయి. మీరు కొంతమంది సంతానం 4 ఏళ్ళు ఎందుకు ఎక్కడ ఆ మూలం లాక్కోండి, ఆ మూలానికి జ్యోతిష్యాన్ని పురాణం లాగా వినడం గొప్ప కాదండి. జ్యోతిష్యాన్ని పరిహారం చేసుకోవడం ద్వారా మాత్రమే మీకు జ్యోతిష్య అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చక్కటి అనుకూలమైనటువంటి శని రాహు కేతువులు మాత్రం జపాలు ధ్యానాలు ఆచరించండి. దైవీ చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం.